అంటే చంద్రబాబు కాగ్ నివేదికకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరణను మనం చూసాం. దానికి వైసీపీ ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ స్పందించేటటువంటి తీరులో అంబటి స్పందించారు. ఇక ఈ రోజు నుంచి ఆ పార్టీ నుంచి నేతల స్పందన కూడా మనం చూసే అవకాశం కనపడుతుంది. రైట్, ఇది టీడీపీకి రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది ఈ మెసేజ్ అనేది కూడా మనం చూడాలి. దీనికి సంబంధించి అప్డేట్స్ అండ్ అనాలిసిస్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, చంద్రబాబు ప్రెస్ మీట్ చూసాం, మనం ఆయన వివరణ చూసాం. సాధారణంగా హామీలు ఇచ్చి నెరవేర్చాలంటారు. అంటే దీన్ని వైసీపీ ఏ విధంగా వాడుకోవాలి, ఇక అంబటితో మొదలైందని అనుకోవచ్చు. ఏంటి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా వెళుతుంది ఆ మెసేజ్, ఎట్లా చూడొచ్చు దీన్ని? నాయుడు లాగా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు. హామీలను చేస్తే అమలు చేయడం, లేకపోతే మర్చిపోయినట్టు నటించడం, ఆ విధంగా చేసేవాడు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. కొన్ని హామీలు ఇస్తారు ఎలక్షన్ ముందు, ఆ హామీలను అమలు చేసే విషయాన్ని ఇక దాన్ని పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులు మనం చాలా చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల్లో 2 స్కీమ్స్, ఒకటి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇచ్చే స్కీమ్ ఆల్రెడీ ప్రారంభమైంది, అది నడుస్తూ ఉంది. అలాగే పింఛన్లు 3,000 రూపాయల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇలాంటి పింఛన్లన్నీ కూడా దాదాపు 64 లక్షల మందికి ఇచ్చే పింఛన్లను 4,000కి చేస్తూ ఉన్నారు. నెలకు 3,000 రూపాయలు జగన్ గవర్నమెంట్లో వచ్చాయి, వాటిని 4,000 పెంచుతామని చెప్పారు. అది కూడా ఎప్పటి నుంచి? ఏప్రిల్, మే, జూన్లో ఎలక్షన్ ఫలితాలు వస్తే, ఎన్నికల ఫలితాలు వస్తే, జూన్లో కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎలక్షన్కి ముందు 3 నెలల నుంచి కూడా పెంచి ఆ బకాయిలు, అంటే ఏప్రిల్లో 3,000 తీసుకున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 1,000, మేలో 3,000 తీసుకున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 1,000, అలా మొత్తం 3,000 రూపాయలు కూడా కలిపి ఇచ్చారు. బాగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేశారు. ఆ తర్వాత ఈ మధ్యనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా అమలైంది. అది గ్యాస్ సిలిండర్ అందరూ కూడా దాదాపు 70-80 లక్షల మంది గ్యాస్ సిలిండర్లను ఉచితంగా తీసుకుంటున్నారు, బుక్ చేసుకుంటా ఉన్నారు. ఈ 6 గ్యారంటీల్లో ఈ 2 మాత్రమే ఇప్పటివరకు అమలయ్యాయి. ఇక అన్నదాత సుఖీభావ అనేది రైతు భరోసా పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన, వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతుకు ఏడాదికి 13,500 రూపాయల చొప్పున ఇచ్చారు. దాన్ని మేము కూటమి అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ కూటమి దాన్ని ప్రచారం చేసుకుంది. దాంతోపాటు అమ్మఒడి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విద్యార్థికి, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థికి ప్రతి ఏటా 13,000 రూపాయలను తల్లుల ఖాతాలో వేసే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట 15,000 అన్నారు, ఆ తర్వాత 2,000 రూపాయలను స్కూల్ మేనేజ్మెంట్ కోసం తీసుకున్నారు. స్కూల్లో ఉన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు చేయడానికి. అంటే ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి పేరుతోటి 13,000 రూపాయలను జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ చేసేవాడు. దాన్ని 15,000 రూపాయలు వేస్తాము, దానికి తల్లికి వందనం అనే పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు. ఈ స్కీమ్స్ అమలు కావాల్సి ఉంది. వీటితో పాటు మిగతా స్కీమ్స్ కూడా ఇంకా ఉన్నాయి సూపర్ 6లో అమలు కావాల్సినవి. ఈ అమలు కావాల్సిన ఈ పథకాలకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఆయన మొత్తం తేటతెల్లంగా వివరించారు. దాదాపు గంటన్నర సేపు ఆయన సమయం తీసుకున్నారు దాన్ని మీడియాకి, జనానికి వివరించడం కోసం. ఒక రకంగా చంద్రబాబు నాయుడు సాహసం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఏ హామీని అమలు చేయమని ఏ ప్రభుత్వం కూడా చెప్పదు, చేతులు ఎత్తేయదు. అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతులు అయితే ఎత్తేలేదు. కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నా ముందున్న ఆర్థిక వనరులు ఇవి, నా ముందున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు ఇవి, వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాను. నాకు 175 సీట్లలో మా కూటమికి 161 సీట్లు, 164 సీట్లు ఇచ్చారు. కాబట్టి నేను పూర్తిగా ప్రజలతోటే ఉంటాను. ప్రజలను మమ్మల్ని నమ్మి ఆ 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసాన్ని వదిలించుకోవడానికి మమ్మల్ని గెలిపించుకున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాను అంటూ వివరించారు. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. డబ్బులు లేక అప్పులు తెచ్చుకొని ఆ అప్పులన్నీ తీసుకొచ్చి స్కీములకు ఇచ్చి రాష్ట్రాన్ని ఇంకా అప్పులు పాలు చేసి, రోడ్లు వేసుకోలేక, కరెంటు లేక, నీళ్ళు ఇవ్వలేక, అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకొని జనానికి ట్యాక్సులు కట్టే జనానికి కనీసం కరెంటు, బేసిక్గా మనకి ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు, ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దాంట్లో మనం కీలకంగా చూసినట్లయితే పోలవరంకి డబ్బు ఇచ్చారు, అమరావతికి ఇచ్చారు, శాఖకి ఇచ్చారు. వీటన్నిటికీ ఇచ్చిన డబ్బుల్ని నాకు ఇటు టర్న్ చేయడం నాకు ఇష్టం లేదు అని క్లియర్ కట్గా చెప్పాడు. గతంలో జగన్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చి బట్టనొక్కి డబ్బులు రిలీజ్ చేశారు అనేది ఒక ఆరోపణ ఉండేది. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్గా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలు
ఒక రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి విజ్ఞులై అర్థం చేసుకునే వాళ్ళు, రెండు మాకు ఇవన్నీ ఎందుకు, మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వాలని అర్థం చేసుకున్నాం. నిజంగా ఒక రాజకీయ నేతకి ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి చంద్రబాబు క్యాలిక్యులేషన్స్ ఎట్లా చూడాలి? ప్రజల్లోకి ఈ రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఏ రకంగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలక్షన్ జరిగి 7 నెలలు అవుతున్నాయి కాబట్టి పెద్దగా మునిగిపోయింది ఏం లేదు. జనాన్ని ఒప్పించేవాడే నాయకుడు. జనాన్ని ఒప్పించకుండా జనం వెంటపోతే అది నాయకత్వం అనుకోదు, నాయకత్వ లక్షణాలకు. చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉంది, 40 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు 4వ సీఎం అయ్యారు. అలాంటి ఆయన ఒక ప్రయోగం చేశాడు. నేరుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పారు. 9.5 లక్షల కోట్ల అప్పులు నా ముందు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చాలి, ఆ అప్పులకు వడ్డీ తీర్చాలి. ఇంత పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్న ఆదాయం కానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని సొంతంగా క్రియేట్ చేసుకుంటున్న ఆదాయ వనరులు కానీ అవేవి కూడా నేను రెగ్యులర్గా ప్రభుత్వాన్ని నడపడానికే సరిపోవడం లేదు. మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అప్పులకు సంబంధించిన సమాచారం కానీ, ఈ వడ్డీలకు సంబంధించిన సమాచారం కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు వడ్డీలకు సంబంధించిన సమాచారం కానీ ఇదంతా నా దగ్గర లేదు. వచ్చే ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందే లాగేసుకుంది. అంటే వచ్చే సంవత్సరం కూడా ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏపీకి నిధులు రావు. ఇలాంటి పరిస్థితుల్లో నేను జనానికి అప్పీల్ చేస్తాను, రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కోసం నేను ప్రయత్నం చేస్తాను, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అంటూ మొత్తం గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పులు ఎంత తెచ్చారు, ఆ అప్పులు తెచ్చిన వాటిలో ఎంత డబ్బుల్ని ఖర్చు చేశారు, ఏ వాటికి మళ్లించారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు జనం ఏమనుకుంటారు అంటే పథకాల కోసం ఆశపడిన వాళ్ళు చంద్రబాబు నాయుడు మోసం చేశారు అనుకుంటారు. పథకాలు ఇస్తాను, ఆర్థిక పరిస్థితి కుదుట పడే వరకు వెయిట్ చేయండి అంటే, అవును అప్పులు ఆయన దగ్గర డబ్బు లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు, కొంత అంటే రకరకాలుగా ఉంటారు సమాజంలో. ఒక విషయం బయటకు వచ్చినప్పుడు దాని మీద నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ప్రతిపక్షంగా వైసీపీ అయితే అప్పుడే మొదలుపెట్టింది, మేము ముందే చెప్పాము, ఆయన చెప్తున్న హామీలు ఏవి కూడా నెరవేర్చడానికి అవకాశమే లేదని జగన్మోహన్ రెడ్డి అయితే 4 నెలల క్రితమే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 1,21,000 కోట్ల రూపాయలకు పైగా కావాలి. ఆ 1,21,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశమే లేదు. అక్కడే ఆయన ఫెయిల్ అవుతారంటూ ఆయన చెప్పుకున్నాడు. అది ప్రతిపక్షంగా వాళ్ళ వాయిస్. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, నేను ఈ పథకాలను అమలు చేయకుండా ఉండను అని చెప్తూ కొంత టైం ఇవ్వండి, తల్లికి వందనం అమలు చేస్తాను ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక, అలాగే అన్నదాత సుఖీభావ అమలు చేస్తాను ఆర్థిక పరిస్థితి కుడిపడ్డాక, నా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తేరుకున్నాక అని చెప్తా ఉన్నారు. ఇది ఒక రకంగా ఒక కొత్త ప్రయోగం అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద జనం విశ్వాసం ఉంచారు. అంటే ఒకటి ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడు ప్రజలు అభిలషిస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబుకి ఉన్న ఇంకా ఏడాది గడవలేదు, ఇంకో 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి దాన్ని ఒక కుషన్గా తీసుకుంటున్నారు అనుకోవచ్చా? నేను చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఎదురు అభివృద్ధి కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ ఈ లోపు ఎంతో కొంత ఒక స్థాయికి తీసుకుని వస్తే ప్రజలు దాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారనే ఒక అనాలిసిస్ అనుకోవచ్చా అన్ని? ఖచ్చితంగా ఇప్పుడు రేపటి నుంచి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా దీని మీదనే జనంలోకి వెళ్ళి చెప్పాలి, ఒప్పించాలి, మెప్పించాలి. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్ అని చెప్పగలిగితే వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. లేదు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అప్పుడేమో అన్ని ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో ఇవ్వలేని అన్నాడు అంటే నష్టం జరిగింది. కాకపోతే ఈ నష్టం లాభం అనేది తేల్చడానికి 2029 ఎలక్షన్ వరకు ఆగాసి ఉంటుంది. కాబట్టి ఈ 4 ఏళ్ల పాటు ఈ స్కీములకు సంబంధించిన ఇవేమీ అమలు కాకుండా పోవని చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు, అమలు చేయని చెప్పట్లేదు. కొంత టైం కావాలంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఈ స్కీములు ఏవి కూడా అమల్లోకి రావనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ విషయాన్ని జనానికి కన్వే చేయడానికి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి ప్రయత్నం ఏది చేయలేదు. చూస్తామని చెప్పి మొత్తం ఎత్తేసిన పరిస్థితి అనేది చూసాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత టైం కావాలని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన మొత్తం లెక్కలు కూడా చెప్పారు జనానికి అర్థం కావడానికి. మేము ఇప్పటి వరకు పాత ప్రభుత్వం చేసిన 22,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చాము, పాత ప్రభుత్వం వదిలేసిన రోడ్ల కోసం వేలాది రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉన్నాము. వాడు తెచ్చిన అప్పులకి FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే దాంట్లో కూడా మేము ఎక్సెస్ పోయి తీసుకురావడానికి లేకుండా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను అప్పులు తెచ్చుకునే మార్గం కూడా నాకు లేదు కదా, అప్పులు లేవు, ఆయన తెచ్చిన అప్పులకు నేను తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది, దానికి వడ్డీకి కావాల్సిన బాధ్యత అది ఉంది. అలాగే ఇప్పటికిప్పుడు కావాల్సిన వాటిని పునర్నిర్మించుకోవడానికి కొంత ప్రయత్నం నేను చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాను, దానికి సహకరించండి అని జనానికి విజ్ఞప్తి చేశారు. జనం తనతో ఉంటారు అనే విశ్వాసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అభిప్రాయం
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ 7 నెలల్లో జనం నుంచి అలాంటి డిమాండ్లు వచ్చాయా? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ నినాదం తీసుకొని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పుస్తకాన్ని వేసి దాంట్లో ఈ 6 గ్యారంటీలు పెట్టి ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఊర్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీకు ఇప్పుడు 13,000 రూపాయలు వస్తున్న అమ్మఒడి కాస్త 15,000 రూపాయలు అవుతుంది, మీకు రైతు భరోసాకి వస్తున్న 15,000 రూపాయలు కాస్త 20,000 అవుతాయి, అన్నదాత సుఖీభావ పథకం అవుతుంది అది, అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి ప్రతి సంవత్సరానికి అని ఇలాంటివన్నీ చెప్పారు. మహిళలకైతే ఉచిత బస్సు కూడా వస్తుంది, మీరు ఎక్కడికైనా ఎక్కి ఏ బస్సులో అయినా వెళ్ళొచ్చు అని ప్రచారం చేశారు. అది బాగా జనం మీద ప్రభావం చూపింది అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో దాపు 2,70,000 కోట్ల రూపాయలను జనం అకౌంట్లోకి నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు. జగన్ ధీమా అంతా కూడా మళ్ళీ గెలుస్తానడానికి అదే కారణం. జనానికి వేరే వాడెవరు లేకుండా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయే డబ్బులు, మధ్యవర్తులు ఎవరు లేరు, కమిషన్లు లేవు, కమిషన్లు కొట్టేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి జనానికి నేను జనానికి ఇదే ఉంది. కాబట్టి ఈ విధంగా నేను గెలుస్తానని అంచనా వేసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ చేసిన ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానీ ఈ 6 గ్యారంటీలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాయి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు గెలవకపోతే ఇంకా మనం ఎప్పుడు గెలవము, ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదు అనే ఒక గట్టి పట్టుదలతోటి, ఇంకొక రకంగా చెప్పాలంటే భయంతో ప్రతి ఇంటికి వెళ్ళి జనాన్ని ఒప్పించారు, చెప్పారు. మనం చూసాం వీడియో, ప్రతిసారి ఒక వీడియో వస్తుంటుంది. నిమ్మల రామానాయుడు ఆయన అక్కడ పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో 5-6 ఆడపిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15 ఇలా వస్తాయని చెప్పుకుంటూ పోయారు. అంటే ప్రతి ఇంటిని వాళ్ళు నమ్మించగలిగారు, ప్రతి వ్యక్తిని నమ్మించగలిగారు. ఆ విధంగా విజయం సాధించారు. ఆ విజయం సాధించడానికి దోహదపడిన ఈ 6 గ్యారంటీస్ని అమలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు కొంత సమయం అడుగుతున్నారు. ఆ సమయం ఇచ్చే విషయంలో జనం అభిప్రాయం ఎలా ఉంటుందనే దాని గురించి కూడా ప్రభుత్వం ఇప్పటి నుంచే ఒక గంట అవుతుంది చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తాయి. జనం ఏమనుకుంటున్నారో దాని గురించి సమాచారం సేకరిస్తాయి. జనంలో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని చూస్తారు. జనం అర్థం చేసుకున్నారంటే దాని కోట, దాని ట్యూన్ ఇంకొంచెం పెంచేసి రేపు పొద్దున మళ్ళీ పెద్ద నాయకులతో చెప్పిస్తారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏ వర్కర్కి కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం చేసే ఉద్దేశం మాకు లేదు. క్రమంగా వీటన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పి ఒప్పించుకుంటూ చేస్తారు. లేదు జనంలో తిరుగుబాటు వస్తుంది అనుకుంటే ఆ తిరుగుబాటు ఎక్కువ కాకముందే తిరుగుబాటు వచ్చినా ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. కాబట్టి అప్పటి వరకు దీన్ని సెటరేట్ చేసుకోవడానికి చూస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం అయితే ఒక మంచి ప్రయత్నంగానే మనం చెప్పుకోవాలి. చక్రి అఫ్కోర్స్ మంచి ప్రయత్నం. ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడు కూడా మంచిది. అది ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే ప్రభుత్వానికి అది ప్రజలు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు, విజ్ఞులైన ప్రజలు ఎప్పుడు కూడా. రైట్ చంద్రశేఖర్, ఇప్పుడు వైసీపీకి ఇది ఒక అంటే అంది వచ్చినటువంటి అవకాశం వైసీపీ వైపు నుంచి మనం చూసినట్లయితే ఒక ప్రతిపక్ష పార్టీగా ఎట్లా దీన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనపడుతోంది? వాళ్ళ 5 years టెన్యూర్ మొత్తం కూడా డబ్బు పంపిణీ చేయడము, సంక్షేమ పథకాలకు సంబంధించే మెయిన్గా వాళ్ళ మోటివ్ ఉండింది. అదే వాళ్ళ బలం అనుకున్నారు కూడా. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్గా చంద్రబాబు ఇది నా పరిస్థితి, నేను ఇంకా ఇప్పుడే చేయలేను అని చెప్పి ఆయన చెప్పినటువంటి దీన్ని వైసీపీ ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది దీని నుంచి? ఖచ్చితంగా వైసీపీ ఇప్పటికే కొన్ని ఆందోళన మొదలుపెట్టింది. మనం చూసాం రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఒక ఆందోళన చేశారు. వచ్చే నెల 3వ తేదీన 4వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు ఒక ఆందోళన చేయబోతున్నారు. మధ్యలో ఇంకొక ఆందోళన కూడా చేశారు. అంటే వైసీపీ వదులుకుంటే దీంట్లో వాళ్ళ అమాయకత్వం అవుతుంది. వైసీపీ దేన్ని వదులుకోదు. వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి కాబట్టి వైసీపీ అంబటి రాంబాబు ఇందాక స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిగతా నాయకులందరూ కూడా బయటకు వస్తారు. రోజా లాంటి వాళ్ళందరూ కూడా రేపు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. వాళ్ళకు కూడా ఒక వ్యూహం ఉంటుంది. దీన్ని సాధ్యమైనంత వరకు జనంలోకి తీసుకెళ్ళాలి. మేము చెప్పాము చంద్రబాబు నాయుడు అమలు చేయలేని హామీలన్నిటి కూడా ఇస్తున్నారని, అదే ఇప్పుడు జరుగుతోంది, వాటన్నిటికీ ఎగనామం పెట్టబోతున్నారని చెప్తారు. సహజంగా ప్రతిపక్షం లబ్ధి పొందాలని చూస్తుంది. అయితే ఈ లబ్ధి జరిగిందా లేదా అనేది ఎలక్షన్లోగా తెలియదు. ఎలక్షన్ జరగడానికి ఇంకా 4.5 ఏళ్ళు ఉంది షెడ్యూల్ ప్రకారం. అయితే అప్పటి వరకు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చంద్రబాబు జనం నమ్ముతారా, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఏకైక ధైర్యం కూడా అదే అనుకోవచ్చు. చంద్రశేఖర్ ఉంటుంది. 4 ఏళ్ల సమయం ఉంది, మనం అభివృద్ధి చేయాలనే ఒక స్టాండ్ మీద ఉన్నాం. ప్రజలకి ఇది అర్థమవుతుంది. 4 ఏళ్లలో ఏమైనా నష్టం జరిగితే 4 ఏళ్లలో మనం పూడ్చుకోవచ్చు అనే ఒక ధైర్యంతో మేబీ ఒక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఏ పార్టీ నేత చేయనటువంటి ఒక సాహసం చేశారని చెప్పుకోవాలి. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ అనాలిసిస్ చంద్రశేఖర్. రైట్ మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం
చంద్రబాబు ఒక సాహసాత్మకమైనటువంటి ఒక ప్రకటన చేశారు, ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళుతుంది, ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు అందరూ వెయిట్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకుంటారని ఒక హోప్తో చాలా ట్రాన్స్పరెంట్గా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని ఆయన పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు. సో యా చంద్రశేఖర్, మనం ఇందాక మాట్లాడుకుంటాం అంటే 4 ఏళ్ల కుషన్ ఏదైతే ఉందో 4 ఏళ్లలో ఈ వాళ్ళు రిసీవ్ చేసుకుని నెగిటివ్ అయితే దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మన చేతిలో ఉంటుంది. కాబట్టి చాలా ఎర్లీగా ఆయన ఒక ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ప్రభుత్వం మీద ఓవరాల్గా పథకాలు ఇచ్చాము, పథకాలు అమలు చేసామనే ఒకటే కాదు, ఫీల్ గుడ్ ఉండాలి. ఈ ప్రభుత్వం అంతా బాగా చేస్తుంది, అన్నీ ఇస్తుంది అనేదానికంటే కూడా జనరల్ పీపుల్, లబ్ధిదారులు, లబ్ధి పొందే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం ఎలా ఉందనే చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అది ఒక అభిప్రాయాన్ని బిల్డప్ చేస్తుంది గవర్నమెంట్. ఇది మనం 2014 చూసాం, 64 సీట్లతో గెలిచిన కేసీఆర్ 2018 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 86 సీట్ల వరకు వెళ్ళాడు. ఆయన 87 సీట్ల వరకు వెళ్ళాడు. అంటే ఓవరాల్ కేసీఆర్కి 64 సీట్లు ఇచ్చిన ఇదే జనము నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ 80-90 దాకా వెళ్ళారు. ఇదంతా చూస్తూ ఉంటే అంటే ఫీల్ గుడ్, ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం, సానుకూల అభిప్రాయం, దృక్పథం ఏర్పడుతుంది. కొన్ని స్కీములు ఇస్తేనే కాదు, నీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, కరెంట్ ఇవ్వగలుగుతున్నారు, ఓవరాల్గా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడానికి మంచి రోడ్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం బాగుందిగానా అనే సస్టైనబిలిటీ ఒకటి గనక గవర్నమెంట్ మీద వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా చిన్నాంశాలుగా మారుతాయి. పథకాల గురించి ఆశపడో జనం ఓట్లేరు, అలాగే పథకాలు ఇవ్వకపోతే ఓడిస్తారని కూడా లేదు. ఇది ఇలా అనుకుంటే కేసీఆర్ మొదట గెలిచినప్పుడు దళితుడికి సీఎం ఇస్తా అన్నాడు, ప్రతి దళితుడికి 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. అలాగే ఆయన చెప్పిన చాలా హామీలన్నీ కూడా అమలు చేయలేదు. అయినా కూడా జనం కన్విన్స్ అయ్యారు. 4.5 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుంది కాబట్టి ఆయన హామీలన్నీ అమలు చేసిన జగన్కి ఓట్లు పడలేదు మొన్న. అది అంటే ఓవరాల్ ఒక పీరియడ్ 9.5 ఏళ్ల పాటు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆ 9 ఏళ్ళ కేసీఆర్ను చూసిన తర్వాత ఈ లాభం లేదు, ఈయన ఏమి చేయలేకపోతున్నాడు, ఈయన కీలకమైన విషయాలను వదిలేశాడు అనుకున్నప్పుడు జనం టర్న్ అయిపోయారు. అది కూడా భారీ మెజార్టీతో గవర్నమెంట్ ఏం కలలేదు. మనం చూసాం జీహెచ్ఎంసీ వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఎక్కడ కూడా కాంగ్రెస్ జాడా లేని పరిస్థితి కనపడింది. అంటే రకరకాల అభిప్రాయాలు జనాలు ఉంటారని అర్థమవుతుంది. అంటే మనం ఏంటంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు జనానికి నేరుగా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకొక 2.5 లక్షల రూపాయల పథకాలు అంటే ఇళ్ల స్థలాలు లాంటివి గవర్నమెంట్ కొని జనానికి ఇచ్చినవి, అలాంటి స్కీములు ఇంకొక 2.5 లక్షలు, అంటే దాదాపు 5.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పథకాలని జనానికి ఆయన ఇచ్చారు. జనానికి ఇచ్చినా కూడా ఆయనకి జనం 11 సీట్లే ఇచ్చారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఓవరాల్గా ఆయన ప్రభుత్వ పాలన తీరు అనేది జనాన్ని మెప్పించలేకపోయింది అనేది ప్రధానంగా. అప్పుడున్న సమస్య రోడ్లు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్డు సరిగ్గా లేదు అనే ఒక ఫీలింగ్ ఏర్పడింది. ఆయన ఎన్ని డబ్బులు ఎవరికి ఇచ్చుకున్నా ఆ రోడ్డు మీద వెళ్ళేవాడికి రోడ్డు సరిగ్గా లేకపోతే జగన్ తిడతాడు. అలాగే ఆ జగన్ ఇచ్చిన 3,000 రూపాయలు పింఛన్ తీసుకునేవాడు కూడా వెళ్ళి ఆ గతుకుల రోడ్లో ఆటోలోనో బస్సులో వెళ్ళేటప్పుడు గతుకుల్లో పడే ఇబ్బందులు చూసి 3,000 నాకు ఇస్తున్నాడు కాబట్టి సర్దుకునే పరిస్థితి ఉండదు. అలా ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్ని గవర్నమెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్కీములను ఇప్పుడు ఇవ్వలేదని చెప్పినప్పుడు ఇంకొక చేతితోటి తన గవర్నమెంట్కి వేరే రకంగా ఫీల్ గుడ్ తెచ్చుకోవాలి. పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవటమో, లేకపోతే అమరావతిని నిర్మించుకోవటమో, లేకపోతే పోలవరాన్ని ముందుకు తీసుకుపోవటమో, ఏదో ఒకటి. ఇప్పుడు మీరు చెప్పారు రకరకాల మనస్తత్వాలు ఉన్నారు, రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చూస్తారు రాష్ట్రానికి పోలవరం అవుతుంది, ఎందుకంటే ఏం కావాలని జనరల్గా తనకి అభిప్రాయం కలిగే, తనకు లాభం కలిగే దానికంటే కూడా రాష్ట్రానికి లాభం కలిగే విషయాలు ఎక్కువ జరిగినప్పుడు ఏ వర్గం అయినా, ఏ లబ్ధిదారుడైనా కూడా సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయగలిగితే చంద్రబాబు నాయుడుకు మేలు జరుగుతుంది. జనాన్ని ఒప్పించడం అనేది నాయకుడు అంటే మనకు ముందుండేవాడు, ఆయన ముందుండి నడిపించాలి జనాన్ని, తాను అనుకున్న వైపు నడిపించగలిగిన వాడే నాయకుడు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు చేయగలని నమ్ముతున్నారు. చేస్తే ఆయనకు మంచిది అవుతుంది, చేయకపోతే మీరు అన్నట్టు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆల్ రైట్, లెట్స్ వెయిట్ అండ్ సీ. చంద్రశేఖర్, థ్యాంక్స్.